తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన ప్రచారం ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. రాప్తాలో చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు అధికార పార్టీ దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. డబ్బులు బిర్యానీ ఇచ్చిన జనం రావట్లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. జగన్ తన హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ కరెంట్ ఛార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించి వారికి ఉరితాడు వేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాప్తాలో పిల్ల సైకో ఉన్నాడంటూ వైసీపీ అభ్యర్థి తోపుదుర్తిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జాకి పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని. పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్, అవునా కాదా? యువతకు హామీ ఇస్తున్న మొదటి సంతకం మెగా డిఎస్సి. ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం? ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా. అదే ఒక రికార్డు. ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు. ఎందుకంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నా. ఆ రికార్డు కూడా 15 సంవత్సరాలు. అది కూడా ఎవరు బ్రేక్ చేయలేరు. ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు. అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దళితుల కోసం సప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి. ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. చూసారా తమ్ముళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు. ఫ్యాన్ కు ఓటేసిన ప్రజలు అదే ఫ్యాన్ కి ఉరేసుకునే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. రాప్తాడు ఇసుక బెంగళూరులో దొరుకుతుందని, ఇసుక అక్రమ రవాణా వెనుక తోపుదుర్తి ఉన్నారని ఆరోపించారు. కియా పరిశ్రమ ఏపీకి రావడం మన రేంజ్, జాకీ పరిశ్రమ ఏపీ నుంచి తరలిపోవడం వైసీపీ రేంజ్ అంటూ చంద్రబాబు వివరించారు. రాయలసీమలో 52 సీట్లలో 49 సీట్లు వైసీపీకి ఇచ్చారని, కానీ 5 ఏళ్ల పాలనలో మొరగబెట్టలేదన్నారు ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని సీట్లు గెలవాలని చంద్రబాబు నిర్దేశించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. మీ విజయం దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజాగలం సాగుతోంది. ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రజాగలం కార్యక్రమం కొనసాగింది. ముఖ్యంగా ప్రజాగలము ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాలో ప్రజాగలం ముగించుకున్న తర్వాత ఈరోజు ఉదయం 10:30 కల్లా అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యంగా పరిటాల సునీత అక్కడ
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమిలో నిలబడ్డ అభ్యర్థులను గెలిపించి ఇప్పుడున్న అధికార పక్షాన్ని వెలగొట్టాలని, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తన ప్రసంగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో అరాచకాలు ఎక్కువయ్యాయని, గతంలో ఫ్యాక్షన్ ఉండేదని, గతంలో ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మద్యం అమ్మకాలు, అలాగే నాటుసారా విక్రయాలు, అలాగే ప్రజలను బెదిరింపులకు గురి చేయడం, ఇలాంటివన్నీ కూడా అరాచక పాలన సృష్టిస్తున్నారు. ఈ అరాచక పాలన పారదోలాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. కాబట్టి పరిటాల సునీతను గెలిపించాల్సిందిగా అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థించారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి సింగనమల నియోజకవర్గానికి చేరుకున్నారు. సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ప్రజాగలం సభను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ భగభగమండే ఎండలో కూడా భారీగా జనసమూహం చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ ప్రజాగలం కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా అభిమానుల్ని, కార్యకర్తలలో ఉత్సాహం నింపే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగం సాగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఎందుకంటే సైకో పాలన పోవాలి అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఆవేశపూరితంగా తన ప్రసంగంలో పేర్కొన్నారు. సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఎస్సీ నియోజకవర్గం అయినా కూడా తన భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఇక్కడ పాలన సాగిస్తున్నారు. ఎస్సీలకు సామాజిక న్యాయం అని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం లేకోకుండా వారు కబ్జా చేస్తూ ఎస్సీల హక్కుల్ని కూడా లాగేసుకుంటూ వారు అధికారాన్ని కూడా చలాయిస్తున్నారని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బుక్కరాయ సముద్రము ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపైన చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసి ఇది తనపైన మోపుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు విమర్శించడమే కాకుండా సింగనమల ప్రజలు కూడా వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారేమోనని ఆరోపణలు కూడా చేస్తారేమోనని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకునే విధంగా కూడా ఆరోపణలన్నీ, మొత్తం ఆ హత్య ఆరోపణలన్నీ తమ పార్టీ వైపు మోపుతోందని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు 45 ఏళ్ళు నిండిన మహిళలందరికీ కూడా 1500 రూపాయలు ప్రతి నెల అందజేశాను. ఒకరుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500 కూడా జమ చేస్తాము తాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత మెగా డిఎస్సిని కూడా ప్రకటిస్తాను, తాము అధికారంలోకి వచ్చిన 1.5 నెలలోనే మెగా డిఎస్సిని కూడా ప్రకటించి వేల సంఖ్యలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మద్యపాన నిషేధం కూడా చేస్తాము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పారదోలే విధంగా ఈ సైకో పాలన పారదోలి ఈ అరాచక పాలనను అంతమొందించి తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా కూడా ప్రజలందరూ సహకరించాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.